పద, అక్కడేదో జరుగుతున్నట్టుంది, వెళ్ళి చూద్దాం. దారికి అడ్డు తప్పుకోండి. ప్రజలారా, మీ అందరికీ తెలుసు నేను ఆనంద్ గఢ్కి మహారాణినని. మన రాజ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి మనకొక యువరాజు కావాలి. వినండి వినండి, జాగ్రత్తగా వినండి. అదుగో అక్కడ చెట్టుకు వేలాడుతున్న కుండని కళ్లకు గంతలు కట్టుకుని కర్రతో దాన్ని పగలగొట్టాలి. ఎవరైతే దాన్ని బద్దలు కొడతారో వాళ్లే ఆనంద్ గఢ్కి ప్రిన్స్ అవుతారు. లగాయితో కొండలు బద్దలు కొట్టడంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. నేను ప్రిన్స్ అయిపోవడం ఖాయం. ఆ దేవుడి మీదొట్టు, ప్రిన్స్ కావాలంటే నాలాంటి చురుకైన బుర్ర ఉండాలి. అయ్యమ్మా, మీరెందుకు పోట్లాడుకుంటున్నారు? ద నేమ్ ఈస్ చింగం, ప్రిన్స్ చింగం. నేనే ప్రిన్స్ అవుతాను. అసమర్థులంతా అద్భుతాలు చేయాలని ఎందుకు పోటీ పడుతున్నారు? అసలైన ప్రిన్స్ ఇక్కడ ఉండగా అతన్ని ఎందుకు మర్చిపోతున్నారు? అద్భుతం బాస్, అద్భుతం, భలే కవిత చెప్పారు. జాన్, నువ్వు డాన్ అవడానికి కరెక్ట్ గా ఉంటావు. నేనే ప్రిన్స్ అవుతాను. ఏమంటావు పతులు? నాకేం తక్కువైంది? నేనెందుకు ప్రిన్స్ కాకూడదు? ఇక పోటీని మొదలు పెట్టండి. కానీ కుండ బద్దలు కొట్టు. ద నేమ్ ఈస్ చింగం, ప్రిన్స్ చింగం. నేనే అవుతాను ప్రిన్స్. అయ్యమ్మా, నా లాఠీ నన్నే కొట్టిందేమిటి? అయ్యమ్మా. మోటు ధనవంతుడు కావాలని ఎప్పుడు కళ్ళగంటూ ఉంటాడు. నేను ఎలాగైనా తనకు సాయం చెయ్యాలి. ముందుగా నా స్నేహితుడు మోటు ప్రయత్నిస్తాడు. మోటు అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుంది. ఏదో ఒకటి చెయ్యి. ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. అసలు నాకేమీ అర్థం కావటం లేదు. ఇంతకే ఆ కొండ నా ముందుందా వెనకుందా? ఇదిగో తీసుకో. ఐడియా సజ్జి. మహారాణి గారు, ఒక్క నిమిషం ఉండండి. ఆ కొండ గాలికి ఊగిపోతుంది కదా. ముక్కులు అదిరే వాసన ముందే ఉంది బ్రదర్. వాసన ఎక్కడ వస్తుందో అక్కడే కర్రతో మోటు కొట్టు కొట్టు కొట్టు. సువాసన. అభినందనలు మోటు. మేము నీలాంటి ప్రిన్స్ కోసమే వెతుకుతున్నాం. మాకు కావాల్సింది కళ్ళు మూసుకుని రాజ్యాన్ని పరిపాలించగలిగేవారే. మోటు యువరాజుని అంతఃపురానికి తీసుకువెళ్దాం. పదలు పద. ఈ రోజుతో మన పేదరికం అంతమైపోయింది. అంతఃపురానికి మోటు మాత్రమే వస్తున్నారు. సాధారణ మనుషులెవరూ అక్కడ అడుగు పెట్టలేరు. ఆల్ ద బెస్ట్ మోటు. యువరాజు గారికి ఏదో అయ్యింది. యువరాజు గారికి ఏదో అయ్యింది. కాపాడండి, కాపాడండి. ఏమైంది? నేను బాగానే ఉన్నాను మహారాణి గారు. నాకు ఇటువంటి సుకుమారమైన సుతిమెత్తని మంచాలపై నిద్ర పట్టదు. అందుకే హాయిగా నేల మీద పడుకున్నాను. ఈ ఫోకుని ఇలా పట్టుకోవాలి, నైఫ్ ని ఇలా పట్టుకోవాలి. అర్థమయ్యిందా? అర్థమైంది, అర్థమైంది. కానీ ఆ పైవాడు మనకి తినడానికి 2 చేతులు ఇచ్చాడు కదా. ఇంకా ఈ కత్తులతో సుతులతో పనేమిటి? ప్రిన్స్ ఇలా అడవి మనుషులా తినకూడదు. నువ్వు ప్రిన్స్ వి, ఫోర్క్ నైఫులతోనే తినాలి. అలాగే మహారాణి గారు, మీరు చెప్పినట్టుగానే చేస్తాను.
సారీ, నన్ను క్షమించండి. తప్పించుకుని ఎక్కడికి వెళ్తావు కోడికాలు? ఈ ప్రిన్స్ మూట నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ప్రిన్స్ మర్యాదగా పైకి రా, వెంటనే. అలాగే మహారాణి గారు. ఇలాంటి డాన్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? హై సొసైటీకి ఇలాంటి ఇంగ్లీష్ డాన్సులు చాలా అవసరం. కానీ మనం మన దేశీయ నృత్యాలు చేసుకోవచ్చు కదా. మీరు నా స్నేహితుడు పతుడిని పిలిపించండి. మేమిద్దరం కలిసి ఒకసారి జోడీ నెంబర్ 1 డాన్స్ కాంపిటీషన్ లో గెలిచాం కూడా. మీరు గనక మా డాన్స్ చూసారంటే చాలా సంతోషిస్తారు. ప్రిన్స్, మాటలాపి నేను చెప్పినట్టు చెయ్యండి. మన ప్యాలెస్ లోకి మామూలు మనుషులెవరూ రాకూడదు. రండి ప్రిన్స్. చెయ్యండి. నా కాలు. సారీ, మళ్ళీ చేస్తాను. మళ్ళీ కాలు. ఓహో, ఐఎమ్ సారీ. నేను మీ మనసుని ఉల్లాసపరుస్తాను. ఇక చాలు, ఆపండి ప్రిన్స్. ఇలా పరిగెత్తడం ఇక నా వల్ల కాదు. నాకు 2-3 సమోసాలు తినిపించండి, ఆ తర్వాత చూడండి. సమోసాలు. యహూ! చాలు, ఆపండి ప్రిన్స్. మోటు లేకపోతే నా జీవితానికి అర్థమే లేదు. సువాసన! ప్రిన్స్ ఆగండి, పట్టుకోండి అతన్ని. రాజమహల్ గేట్లు మూసేయండి. త్వరగా వెళ్ళి అతన్ని పట్టుకోండి. మోటు, ఇలా చూడు, నీకోసం వేడి వేడి ఘుమఘుమలాడే సమోసాలు తీసుకొచ్చాను. తినేసి వెంటనే లోపలికి వెళ్ళిపో, లేదంటే మహారాణి గారికి కోపం వస్తుంది. మోటు యువరాజా ఆగండి. మోటు యువరాజా ఆగండి. ఆగండి మోటు యువరాజా ఆగండి. మోటు, ఇలా చూడు, ఈ కార్లు, ఈ వజ్ర వైడూర్యాలు అన్నీ నీకోసమే. ఈ రాజమందిరం నీదే, అన్నీ నీవే. లోపలికొచ్చేయ్. మహారాణి గారు, మీకు చాలా చాలా వందనాలు. కానీ నాకు అన్నింటికంటే విలువైన ఆస్తులు ఏమిటంటే నా స్నేహితుడు పతులు, ఇంకా నన్ను అభిమానించే పురిపురి నగర ప్రజలు. బై బై, టాటా, సే యూ, థ్యాంక్ యూ. కోట్ల ఆస్తులకి టాటా, బై బై, సీ యూ నా? ఎలా ఎలా? పతులు! మోటు! मोटू और पतलू की जोड़ी, मोटू और पतलू की जोड़ी।